నమస్తే వనితా హెల్ప్లైన్ కి స్వాగతం. మన నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి చాలా రకాల మాటలు వింటుంటాం. కొంతమంది ఎంతకీ ఒక నిర్ణయం తీసుకోరు, నానుస్తూ ఉంటారు, తెగ నానుస్తూ ఉంటారు, అందుకని ఏది ముందు కదలదని కొంతమంది గురించి చెప్పుకుంటారు. కొంతమంది గురించి అతను ఒకసారి నిర్ణయం తీసుకున్నా అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడు అని కొంతమంది అంటారు. కొంతమంది గురించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం మీద నిలబడి ఉండలేరు, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, మరి కాసేపటికి ఇంకో నిర్ణయం తీసుకుంటారంటారు. సో నిర్ణయాలు తీసుకునే విధానంలో కూడా మనుషుల్లో రకరకాల పద్ధతులు ఉంటాయంటే కొంతమంది గట్టి నిర్ణయాలు ఉంటాయి, కొంతమంది ఊరికే మారిపోతాయి, కొంతమంది అసలు నిర్ణయాలే తీసుకోకుండా ప్రోకాస్టినేషన్ చేస్తూ పోతుంటారు. సో అసలు ఈ నిర్ణయాలు తీసుకోవటం అనే దానికి ఏం పనిచేస్తాయి ఒక మనిషిలో? ఎవరైనా ఒకళ్ళు ఈ పద్ధతిలో లేదా ఫలానా పద్ధతిలో ఎందుకు నిర్ణయం తీసుకుంటారు? ఒక నిర్ణయం చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు ఏమిటి? ఈ అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు క్రిష్ రాధాకృష్ణ గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. సో క్రిష్ గారు, నిర్ణయాలకు సంబంధించి ఇన్ని రకాలు ఇప్పుడే అనుకున్నట్టుగా కొంతమంది నిర్ణయాలే తీసుకోరు, కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది తీసుకుని మారుస్తూ ఉంటారు ప్రతి క్షణం. సో వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ దెమ్? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్? అందులో ఇంగ్రీడియంట్స్ అండి పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఇండెసిషన్ ఈజ్ ఆల్సో డెసిషన్ టు. చాలా మంది డెసిషన్ తీసుకోలేదంటారు, అది కూడా ఒక డెసిషన్ తీసుకోవడం లాంటిది. ఎందుకంటే there is a power of decision making. అయితే నేను ఎప్పుడు చెప్తాను, నెవర్ అండ్ ఎవర్ థింక్ విత్ యువర్ మైండ్ at the time of taking a decision, అంటే థింక్ విత్ ఏ పెన్ అండ్ ఏ పేపర్. అది మీకు క్లారిటీ ఇస్తుంది. చాలా మంది ఏంటి, మన మైండ్ అన్నది అదొక మంకీ లాంటిది, విచ్ హాప్స్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్. అది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ ద మూమెంట్ ఆఫ్ యువర్ డెసిషన్ యువర్ డెస్టినీ షేప్డ్. అంటే మన యొక్క తలరాత అంటాం, తలరాత ఏమీ లేదు. ఇట్స్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ ఎ డెసిషన్ దట్ యువర్ డెస్టినీ షేప్డ్, అండ్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ డెసిషన్ సంబడి ఎల్స్ విల్ టేక్ ఇట్ ఫర్ యూ. చాలా మంది ఏంటి, ఆ డెసిషన్ తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళు ఏమీ చేయకుండా ఎవరే చెప్తే అది చేసేస్తూ ఉంటారు. కానీ మీరు అర్థం చేసుకోరు ఏంటంటే అది మీ డెసిషన్స్ కాదు, మీ డెసిషన్ సంబడి ఈస్ టేకింగ్. మీరు యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఫర్ సంబడి ఎల్స్. అయితే క్లారిటీ రావడం కోసం అండి డేల్ కార్నెగీ గారు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి ఒకటి 9 minutes ఛాలెంజ్ అని చెప్తారు. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ 6-step మెథడాలజీ ఆఫ్ అరైవింగ్ ఎట్ ఎ డెసిషన్. మీరు చాలా సింపుల్ అండి, అది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. దానికి ఏం చేయాలి తెలుసా? మీరు ఒక పేపర్స్ తీసుకోండి, మనకు ఒక బుక్ తీసుకొని వాట్ ఈస్ ది ఛాలెంజ్ అంటే ఎప్పుడు కూడా నెవర్ యూజ్ ది వర్డ్ కాల్డ్ as a ప్రాబ్లం అండి. ఎందుకంటే there are some people who use the word called as a problem. అంటే ప్రాబ్లం అనేసరికి ఏమవుతుంది, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అంటే ఏదైతే డెసిషన్ తీసుకోవడానికి దెర్ ఇస్ సో మెనీ న్యూరలాజికల్ రెస్పాన్సెస్ దట్ స్టార్ట్స్ ట్రిగరింగ్ ది ఎమోషనల్ రెస్పాన్సెస్ ఇన్ ది బ్రెయిన్. అది మీది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ రెస్పాన్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఇంటర్నల్ ప్రాపల్షన్స్ బేస్డ్ అపాన్ ది లిమిటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది బ్రెయిన్. అయితే ఏమవుతుంది, ది మూమెంట్ యూ రైట్ ఇట్ డౌన్ వాట్ ఈస్ ది ఛాలెంజ్. ఎప్పుడు కూడా అండి నెవర్ యూజ్ ది వర్డ్ కాల్డ్ as a ప్రాబ్లం. చాలా మంది అంటారు పొద్దున్న అబ్బా నాకు ఈ ప్రాబ్లము, నాకు ఆ ప్రాబ్లము, నాకు ఈ ప్రాబ్లం అని. అంటే ఒక్క వర్డ్ మనం యూజ్ చేసేసరికి ఆ వర్డ్ వెనకాల ఎన్నో న్యూరలాజికల్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటంటే ఆ యొక్క న్యూరలాజికల్ ట్రిగరింగ్ రెస్పాన్సెస్ అంటాము. అంటే ఏ విధంగా అది గన్ తీసుకొని షూట్ చేస్తే ఎట్లయితే అది పోయి ఆ టార్గెట్ని హిట్ చేస్తుందో అదేవిధంగా ది మూమెంట్ యూ యూజ్ ఎ వర్డ్ కాల్డ్ యాజ్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం అనేసరికి ఏమవుతుంది, ఇన్ యువర్ విజువల్ అమ్మా అంటే ఈ ప్రాబ్లం చాలా పెద్దది, ఐఎమ్ వెరీ స్మాల్, ఐ కెనాట్ హ్యాండిల్ ఇట్. ఆ చిన్న వర్డ్ కాల్డ్ as a ప్రాబ్లంకి విజువల్, ఆడిటరీ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ ఇంటర్నల్, కమ్యూనికేషన్ ఎక్స్టర్నల్. అంటే నాకు నేను ఏ విధంగా మాట్లాడుకుంటున్నానో హౌ ఐఎమ్ స్పీకింగ్ టు అదర్స్. నేను ప్రాబ్లం అనేసరికి ఐఎమ్ స్మాల్, ప్రాబ్లం ఈజ్ బిగ్, నేను దాన్ని హ్యాండిల్ చెయ్యలేను అనే ఒక నిస్సహాయ స్థితిలోకి మనిషి జారుకుంటాడు. ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ ఎ వీక్నెస్ యూ టేక్ సమ్ రాంగ్ డెసిషన్స్. అందుకోసం నేను చెప్పి నెవర్ అండ్ ఎవర్ యూజ్ ఎ వర్డ్ కాల్డ్ as a ప్రాబ్లం, బికాస్ మీ ఆడిటరీలో ఇట్ ఈస్ నెవర్ అన్ ఈజీ టాస్క్. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరికైనా ఇష్టం ఆ ప్రాబ్లమ్స్ లైఫ్ లోపల
nobody likes the problems, right? At the auditory response లోపల the moment you use a word called as a problem అనేసరికి you feel that the problem is big, I am small, I cannot handle అని చెప్పి. That is called a visual, auditory, kinesthetic అంటే మన యొక్క ఫీలింగ్ ఓరియంటెడ్. ఆ ఫీలింగ్ లోపల it is never a good feeling to have a problems in life. ఇప్పుడు ఎవరైనా చిన్న, నేను చాలా మంది ఆడవాళ్ళని చూస్తారు, అమ్మా ఇవాళ పెద్ద ప్రాబ్లం ఏంటంటే పనామె రాలేదు. అది పనామె రానప్పుడు నువ్వు ఎన్నిసార్లు చేసుకోలేదు, కానీ ఏమీ కాదు అంటే అది మరి ఇప్పుడు అమ్మా ఎంత ప్రాబ్లం, మా అబ్బాయి చదవట్లేదు, వాళ్ళకి 2 మార్కులు తక్కువ వచ్చినాయట, ఇది వాళ్ళ అక్క పిల్లల కన్నా కూడా. అంటే ఏమవుతుంది, ఆ ప్రాబ్లం అనే వర్డ్ ఏమో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఫీలింగ్. దట్ ఈస్ కాల్డ్ కినెస్థెటిక్. ఆల్ఫాక్టరీ అంటే ఐ స్మెల్ ట్రబుల్, ఐ స్మెల్ సంథింగ్ ఫిషీ, అంటే ఏదో కాబోతోంది అనే ఒక నిస్సహాయ స్థితిలోకి జారుకుంటారు. దెన్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గస్టేటరీ, అంటే మన యొక్క గట్ లెవెల్ ఫీలింగ్ అంటే ఐ కెనాట్ హ్యాండిల్ అని చెప్పి. మీరు ఇందాక ఒక వర్డ్ వాడారు ఏంటి, ప్రొక్రాస్టినేషన్, అంటే బాధ్యత నుంచి ఏ విధంగా పారిపోవాలి అనే ఒక ఆలోచన మనిషి మస్తిష్కం లోపల మొదలవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి అవుతుందండి, జస్ట్ లైక్ ఎ స్మాల్ వర్డ్ వాట్ యు యూస్ కాల్డ్ యాజ్ ఎ ప్రాబ్లం. అయితే దీన్ని ఏమంటాము అంటే యు మస్ట్ రీప్లేస్ ది వీక్ టర్మినాలజీ, వీక్ వొకాబులరీ విత్ అన్ ఎంపవరింగ్ వొకాబులరీ. ఎ సింపుల్ చేంజ్ అంటే పెద్ద ఇది అదంతా పెద్ద డిఫికల్ట్ అయింది కాదు అది. అంటే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం, స్మాల్ ఛాలెంజ్, రెండు ఒకటే. మేజర్ ప్రాబ్లం, స్మాల్ ఛాలెంజ్. అదే మీరు స్మాల్ ఛాలెంజ్ అంటే అన్నారనుకోండి, మీ యొక్క కినెస్థెటిక్లో నేను ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఎన్నో చూశాను, ఐ విల్ ఓవర్కమ్ అనే ఒక నూతన ఉత్సాహంతో ముందరికి వెళ్తారు. విజువల్లో, ఆడిటరీ, ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓన్లీ మైనర్ ఛాలెంజ్, దాన్ని నేను దాన్ని ఉత్సాహంగా ఉత్తేజంగా నేను దాన్ని ఓవర్కమ్ అవుతాను. కినెస్థెటిక్, ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. అంటే ఛాలెంజెస్ అనేది మనిషికి ఒక ఏమంటారు ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది, అండ్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ యూ, అంటే అడ్రెనలిన్ ఫ్లో అవుతుంది. అదే ఆల్ఫాక్టరీ ఏంటి, ఐ స్మెల్ సక్సెస్, నేను ఇటువంటి ఎన్నో ఓవర్కమ్ చేశాను, నేను సాధిస్తాను, ఓవర్కమ్ చేస్తాను అనే ఒక నూతన ఉత్సాహం వస్తుంది. గస్టేటరీ ఫీలింగ్ అంటే గట్ల చేయగలను అనే ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకోసం అంటే ఏమంటాము అంటే దిస్ ఈస్ కాల్డ్ రీఫ్రేమింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్. బేసికలీ చేంజ్ ద లాంగ్వేజ్, చేంజ్ ద యాటిట్యూడ్. అబ్సల్యూట్లీ, చేంజ్ ద లాంగ్వేజ్, చేంజ్ ద యాటిట్యూడ్. ఐ జస్ట్ కమ్ బ్యాక్ అండి, విల్ కంటిన్యూ. ఒక కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి. హలో, నా పేరు జ్యోతి అండి. ఓకే, హలో చెప్పండి అమ్మా. మా భర్త నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను మేడం నేను. ఓకే, ప్రతిదానికి గొడవ పడతారు, కొడతారండి. మాకున్న ఆస్తిని రాయించమని బాగా టార్చర్ పడుతున్నారు. ఓకే, అదే ఏమన్నా విడాకులు ఇచ్చేస్తాను, మీ ఇంటికి వెళ్ళిపో అని హింస పెడుతున్నారండి. బాగా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంటే మీకు పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 4 సంవత్సరాలు అయిందండి. 4 years. పిల్లలు ఉన్నారా? లేరు మేడం. ఓకే, అంటే అతను ఏం చేస్తాడమ్మా? అతను బిజినెస్ చేస్తారండి, కంటైనర్ బిజినెస్ చేస్తారు. హైదరాబాద్ లో ఉంటాము. ఓకే, రైట్. అంటే మీకు మొదటి నుంచి మీ ఇద్దరి మధ్యలో సయోధ్య సరిగా లేదా? లేదండి, ఎప్పుడు మూడో వ్యక్తి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మొదటి నుంచి గొడవలేనండి. ఓకే, మీకేమనిపిస్తుందమ్మా దీన్ని మొత్తం నుంచి? ఈ మొత్తం ఇంతకుముందు సార్ ఒక మాట వాడుతున్నారు, దీన్ని సమస్యగా, అఫ్ కోర్స్ సమస్య ఉందనుకోండి, బట్ కానీ ఈ మొత్తంలో మీకు అంటే ఎలాంటి ఒక పరిష్కారం కావాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఆయన్ని మార్చడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారు మీరు? హలో హలో మీరు ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారు దీనికి? అది ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిపో, నేను విడాకులు పంపిస్తాను అంటున్నారు. మీ ఫ్యామిలీలో మీ సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉందమ్మా? మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తానండి. ప్రతిసారి గొడవపడి మా అమ్మాయి ఇంటికి పంపించేస్తారండి. ఓకే, నేను వెళ్ళిపోయి అయ్యో వాళ్ళు పరుగు పోతుందని తిరిగి రావడం జరుగుతుంది. మీరు చదువుకున్నారమ్మా? చదువుకున్నానండి. ఏం చదువుకున్నారు? బీటెక్ చేశానండి. బీటెక్ ఎక్కడ చూసారమ్మా మీరు? పరువు పోతుంటే ఎక్కడ కనపడిందా మీకు? ఏమండి?
పరువు పోతుంటే ఎక్కడన్నా కనపడిందా? ఎక్కడన్నా చూసారా మీరు? కనపడ్డా అంటే నలుగురు పెడతారు కదండి, వాళ్ళు ఏదో చేస్తారు, అమ్మాయి సరిగ్గా ఉండట్లేదు అంటారని. నలుగురు వచ్చి మీ భర్తకు చెప్తున్నారా నువ్వు కొట్టడం తప్పు అని? ఎవరు చెప్పట్లేదండి, తప్పంతా నాదే అని చేస్తారు వాళ్ళు. ఓకే, రెండు ఉన్నాయండి. ఒకటి ఈసారి కూడా మాట్లాడతారు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తే బాగుంటుందని. ఒకటి మీరు క్లియర్గా ఉండండి, మీరు బీటెక్ చదువుకున్నారు, మీకు ఆత్మగౌరవం అనేది మీకు ఉండాలి. పరువు అనేది లేదండి, అది ఉత్త మాట, అది ఒక అబద్ధం మాత్రమే. రేపు అతను ఏ కోపంలోనో వచ్చి మీ మీద దాడి చేసి, మీరు అంటే వైలెన్స్ ఏ స్థాయిలో ఉందో తెలియదు, దాడి చేస్తే మీకు ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు ఆ పరువు అనేది ఎక్కడ ఉంటుంది? అది కంప్లీట్ నాన్సెన్స్. పరువు అనే దానికోసం మీరు నిర్ణయాలు మార్చుకోకండి. కానీ అట్ ది సేమ్ టైం ఇవి గొడవలు చిన్నవా తెలీదు, పెద్దవా తెలీదు, ఆస్తి రాసుకుని రమ్మంటున్నాడు, అతను బిజినెస్ చేస్తున్నాడు అనేది చాలా డేంజరస్ ప్రపోర్షన్ నిజానికి. ఎందుకంటే అతను వీటిని కూడా ఎక్కడో పెట్టేస్తాడు, 4 రోజుల తర్వాత అవి కూడా పోయిన తర్వాత పంపించేస్తాడు మిమ్మల్ని. పైగా భార్య వైపు నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు అనేది ఒక్కసారి అలవాటు అయిపోతే ఇంకా దానికి ఎండ్ అనేది కూడా ఉండదు, అది కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా లేరు కాబట్టి మీరు మీ వైపు నుంచి మీరు ఇండిపెండెంట్గా ఆత్మగౌరవంతో ఎట్లా నిలబడటం అనేది ఆలోచించండి. బీటెక్ చదువుకున్నానని చెప్తున్నారు, చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం చేయటం అనేది మీరు తప్పనిసరిగా ప్రారంభించండి. తర్వాత కొట్టినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకండి. ఇది నేను చాలాసార్లు చెప్తాను, డొమెస్టిక్ వైలెన్స్ ఎప్పుడు కూడా ఎట్లా జరుగుతుందంటే, మొదటి దెబ్బ కొట్టినప్పుడు నో అని చెప్పకపోతే, మొదటి దెబ్బను మీరు రెసిస్ట్ చేయకపోతే అవి పెరుగుతూ ఉంటాయి. ఆ వైలెన్స్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఆ డోస్ పెరుగుతుంటే తప్ప మీరు సఫర్ అవ్వరు, ఎందుకంటే కొట్టేదే సఫర్ అవడం కోసం కాబట్టి అది పెరుగుతూ ఉంటుంది. మీరు గట్టిగా రెసిస్ట్ చేయండి. మీరు ఇంకొకటి, అతనేమన్నా వినే మనిషి అయితే, సంస్కారం ఉన్న మనిషి అయితే ఏదైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. అతను వచ్చే మనిషి అయితే, లేదా మీరు వెళ్ళండి, మీరు ఎవరైనా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి మీ సఫరింగ్ ఇదంతా చెప్పి ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలి మీ వైపు నుంచి అనేది. సో హ్యాండిల్ చేయలేనప్పుడు మీరు విడాకులకు భయపడకూడదు, ఎందుకంటే విడాకుల కంటే కూడా జీవితం గొప్పది, ముఖ్యమైనది కూడా. మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్లీజ్ ఆన్సర్ చెప్తారా? ఆవిడకి ఏదన్నా చెప్తారా సార్? హౌ టు అరైవ్ ఎ డెసిషన్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్స్ లైక్ ఏ మైనర్ ఛాలెంజ్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సేమ్ ఇష్యూ, కానీ మీరు ఒక టెన్షన్ యాంగ్జైటీలోకి రాకుండా ఒక రియలిస్టిక్ మోడ్ లోపల దీన్ని స్టార్ట్. అయితే ఫస్ట్ మీరు మరొక పేపర్ మీద వాట్ ఈస్ ది ఛాలెంజ్, వాట్ ఈస్ ది మైనర్ ఛాలెంజ్. ఎందుకంటే చాలా మంది ఏమవుతుంది, వీళ్ళ యొక్క మైండ్ మ్యాపింగ్ లోపల నా భర్త ఇలా ప్రవర్తించాడు, ఎట్లా ప్రవర్తించాడు అని చెప్పేసి వీళ్ళొక మానసిక ఆందోళన గురవుతారు. కానీ మైనర్ ఛాలెంజ్, ఇట్స్ ఓకే, అంటే దిస్ ఈజ్ యువర్ లైఫ్ రైట్. అంటే మరి పెళ్లికి ముందైతే ఆయన లేదు కదా, దట్ యూ హ్యావ్ born independently, he was born independently, destiny brought you both together, that's it. అయితే వాట్ ఈస్ ది మైనర్ ఛాలెంజ్ ఏంటంటే, నా భర్త నన్ను కొడుతున్నాడు, నా మాట వినడం లేదు, ఆస్తి కోసం నన్ను బాగా బాధలు పెడుతున్నాడు, డబ్బులు తీసుకురమ్మంటున్నాడు. వాట్ ఈస్ ది ఛాలెంజ్? వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ ది ఛాలెంజ్? ఎందుకయింది అంటే, సమ్ టైమ్స్ మీరు టూ మచ్ ఆఫ్ లిబర్టీ ఇచ్చి ఉంటారు, లేదా వారు ఏమన్నా కూడా మీరు విని ఊరుకొని ఉంటారు. అయితే ఏమవుతుంది, సమ్ టైమ్స్ అంటే దీనివల్ల ఎందుకు అయింది అంటే, బహుశా మీ దట్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ హస్బెండ్, లేకపోతే మీ యొక్క హస్బెండే కొద్దిగా రఫ్ అండ్ ర్యాష్ మనిషి అయి ఉంటారు. సో వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ ది ఛాలెంజ్ అంటే అంటే మీకే తెలుస్తుంది. ఒక పేపర్ మీద ఒక 2-3 minutes మొత్తం కాజెస్ రాయండి. దాని తర్వాత వాట్ ఆర్ ది పాసిబుల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ప్రతి ఛాలెంజ్ కూడా మీకు ఒక పరిష్కారం ఉంటుంది. అంటే ఏ లాక్ కూడా దాని తాళం చెవి లేకుండా ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయరు. అదేవిధంగా జీవితంలో కూడా మనకి ఎన్ని సమస్యలు ఉన్నా భగవంతుడు తప్పకుండా దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీని కనుక్కోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అదే మీరు దట్ యు హ్యావ్ టు కమ్ టు ఎ డెసిషన్. అయితే ఏంటి, వాట్ ఆర్ ది పాసిబుల్ సొల్యూషన్స్ అంటే ప్రతి ఛాలెంజ్కి దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి మీరు క్లియర్గా రాయండి. దాని తర్వాత అంటే వాట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్. అంటే ఏంటి, ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది సొల్యూషన్స్, అందులోపల ఏది మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నది కాంబినేషన్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ తోటి వాట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి రాయండి. ఒకసారి డెసిషన్ చేసి రాసిన తర్వాత వెన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్
implementing this decision day, date and time, because deadlines alerts your body chemistry. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ప్రొక్రాస్టినేషన్ లేకపోతే ఏదో సమస్య పోతుందిలే అని చెప్పి పడుకుంటే ఆ సమయమే దానికి అన్నిటికీ సమాధానం ఇస్తుంది అన్నది కూడా కరెక్ట్ కాదు. దట్ యు హావ్ టు వర్క్ ఆన్ ఇట్. సడన్ గా అప్పుడు మీకు వాట్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసం డోంట్ థింక్ ఇట్, ఇంక్ ఇట్. మీరు మెదడుతో ఆలోచించకండి, పెన్ అండ్ పేపర్ తీసుకొని రాయండి. కానీ ఒకటి నేను ఒక చిన్న కాషన్ ఇస్తున్నాను, మీరు రాసినటువంటి ఇన్ఫర్మేషన్ అది మీ కాన్ఫిడెన్షియల్, అది మీ భర్తకి కానీ మీ చుట్టాలకు కానీ ఎవ్వరికి కానీ అది దొరకకూడదు. అది ఒక్క 10 నిమిషాలు మీరు రాయడానికి మళ్ళీ చదువుకోవడానికి ఉపయోగించి దాని ముక్కల కింద దాన్ని చించేసి దాన్ని డస్ట్బిన్ లో పడేయండి. ఎందుకంటే మీరు నీతి నిజాయితీతో ఏదైతే రాశారో ఒకవేళ మీ భర్త కనుక ఇఫ్ యూ హాస్ అల్టీరియర్ మోటివ్స్ హీ ఈస్ గోయింగ్ టు మిస్యూజ్ ది ఇన్ఫర్మేషన్ వాట్ యూ హావ్ గివెన్. అందుకోసం డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ రైటింగ్. మీరు ఏదైతే డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఉంటారో దట్ ఈస్ ఓన్లీ టు క్రియేట్ ఎ క్లారిటీ ఫర్ యూ. క్లారిటీ ఈస్ పవర్. అందుకోసం అని చెప్పి ప్రతి దాంట్లో కూడా క్లారిటీ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అండ్ విల్ బి that will not become weak, that you have to become very strong and powerful. ఎందుకంటే మీరు you should take on life very bravely and strongly. ఇందాక మీరు చెప్పినట్టు షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ బీటెక్ లేడీ. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్ ఫర్ యూ అండి. సో మీరు డెసిషన్ మాత్రం తప్పకుండా తీసుకోండి అండ్ క్రియేట్ ఎ క్లారిటీ ఫర్ యువర్ సెల్ఫ్. రైట్, ఎగ్జాక్ట్లీ. సో బేసికల్ గా మీరు సార్ చెప్పినట్టుగా మీరు పెన్ పేపర్ పెట్టుకొని మీరు రాయండి. 2 సొల్యూషన్స్ కనపడుతున్నాయి యాక్చువల్గా. కలిసి ఉండటం, విడిపోవటం రెండే ఉంటాయి, ఇంక మూడోది ఏమి ఉండదు. కలిసి ఉంటే ఏంటి టర్మ్స్ మీరు ఆలోచించుకొని ఆ టర్మ్స్ సాధ్యం అవుతాయో లేదో, ఎంతవరకు సాధ్యం అవుతాయి. కలిసి ఉంటే మీకు ఒక ఐడియలిస్టిక్ లైఫ్ ఉంది, కలిసి ఉంటే ఎలా ఉండాలనేది, దానికి ఎంత దగ్గరగా వెళ్ళగలరో దానికి ప్రయత్నాలు చేయండి. అవ్వకపోతే విడిపోండి. అది మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఒకటి, మీరు ఆస్తి ఉంది దాన్ని అమ్ముకుని రమ్మంటున్నారు అని చెప్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఆడపిల్లలకి చదువుకోవడానికి 1 లక్ష రూపాయలు కట్టమంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు, కానీ కట్నాలకు పెట్టడానికి, కట్నంగా చూపించడానికి ఆస్తులకు వెనకాడరు. సో మీరు ఫస్ట్ ఆస్తిని మీ భర్త కోసం కాకుండా మీరు ఓన్ చేసుకోండి. అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దాని నుంచి ఏమైనా ఇన్కమ్ జనరేట్ చేయడం సాధ్యమవుతుందో చూడండి. చాలా తక్కువ, నెలకు 5,000 అది వచ్చింది అనుకోండి, మీరు పైన 10,000 సంపాదిస్తే కూడా యూ కెన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. 5,000తో కూడా కొత్త జీవితం ప్రారంభించవచ్చు. మీరు చుట్టాలు, ఇంకొకటండి, ఒకసారి కొట్టి పంపించిన తర్వాత మీరు బేషరతుగా వెనక్కి కానీ వస్తే వైలెన్స్ పెరుగుతుంది. ఇప్పటికి మనకు కొన్ని 100 సార్లు చూసాం. తెలంగాణలో ఒక చెత్త అలవాటు కూడా ఉంది. కొట్టి పంపిస్తే చాలా వైలెన్స్తో వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళినప్పుడు అందరూ వరుసగా కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించుకొని పిల్లల్ని తీసుకుంటారు. అండ్ వైలెన్స్ మళ్ళీ పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ పంపిస్తారు, మళ్ళా కాళ్ళు మొక్కడం అనే ఒక సాంప్రదాయం ఉంటుంది. సో ఇది సరెండరింగ్. మీరు కొట్టినా సరే నేను ఇక్కడికే వస్తాను, అతనికి అది రాకూడదు, నువ్వు కొడితే నేను ఇంట్లో ఉండను, ఇది బ్రేక్ అవుతుంది అన్న విషయం అతనికి క్లియర్గా అర్థమైతే అంత ఈజీ కాదండి. ఇప్పుడు అతనికి ఆస్తి, డబ్బులు కావాలి, మీ ఇంట్లో ఆస్తి కనపడుతుంది, మీరు వెళ్ళిపోతే ఆస్తి లేదు కదా. సో మీరు ఉన్నంతసేపు ఆయన ఆస్తి గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి మీరు వెళ్ళిపోతే ఆయనకు ఆస్తి లేదు, డైవోర్స్ తొందరగా రాదు. డైవోర్స్ తొందరగా రాదు కాబట్టి అతను మళ్ళీ పెళ్లి చేసుకోలేడు. మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఇంకో కొత్త కట్నం లేదు, కొత్త ఆస్తి లేదు. ఒకరు పెళ్లి చేసుకున్నా ఈయన గారికి ఒకసారి భార్య వెళ్ళిపోయిన తర్వాత వైలెన్స్ తో డైవోర్స్ వేసిన తర్వాత ఆయనకు మళ్ళీ కట్నాలతో ఆస్తులతో ఎవరు పిల్లనివ్వరు. ఐ థింక్ హీ విల్ అండర్స్టాండ్. మీరు అది క్లారిటీగా ఉండాలి. మీరు ఇది కొనసాగితే నేను ఈ సంబంధంలో ఉండను అనేది క్లియర్గా ఉంటే అతను దారికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు సరెండర్ అవుతూ ఉంటే మాత్రం వైలెన్స్ పెరుగుతుంది. సో ఐ థింక్ మనకు కాల్స్కి ఎక్కువగా టైం లేదు. సో క్లోజింగ్ వర్డ్స్ ఆన్ డెసిషన్ మేకింగ్ 1 minute బ్రీఫ్ చేయగలరా? More than your competence, your confidence is very, very important. If you have confidence, but if you have no competence, still you can make it. But if you have indomitable self-confidence in you, even though you may not have competence, still you will succeed. Yes. So what is most important thing is you should have confidence in your own self. Exactly. Most important ఏంటి, ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మీ మీద ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు కోల్పోవు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ జ్యోతి గారికి కూడా సేమ్ అప్లై అవుతుంది. బీ కాన్ఫిడెంట్ అండ్ దట్ ఇస్ లైఫ్ బ్యూటిఫుల్ యాజ్ యూ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్.